గోవా ఇన్స్యువేషన్ గురించి అంటారు. ఇంక్విజిషన్ అంటాం కూడా రాదు. ఇంక్యువేషన్ అంటే ఇంక్యువేషన్, ఇంకా నేను సిచ్యువేషన్ అనో ఇంజెక్షన్ అనలేదు. ఇంక్విజిషన్ అంటాం రానోడు కూడా ఇంక్విజిషన్ గురించి మాట్లాడుతున్నాడు. అది ఇక్కడ చిత్రం. గోవా ఇంక్విజిషన్ అంటారు. మతం మారకపోతే ఆడవాళ్ల స్థనాలు కోసారు, తల్లిదండ్రుల కళ్ళ ముందే బిడ్డలను చంపేశారు. ఆ దారుణాలను చూసి కళ్ళు మూసుకోవడానికి కూడా అవకాశం లేకుండా ఆ తల్లిదండ్రుల యొక్క కను రెప్పలు కోసేశారు ఈ క్రైస్తవ మిషనరీలు, క్రైస్తవులు. ఇంకా ఇనేవాడు ఉన్నాడు అనుకోండి, ఇంకేమని చెప్తాడు తెలుసా? ఇంకేం చేశారంటే కిడ్నీలు తీసి ఇడ్లీలు చేసుకున్నాడు, పేగులు తీసి పూరీలు చేసుకున్నాడు, ఊపిరితిత్తులు బయట ఇలా గొత్తప్పాలు చేసుకున్నారు, రక్తం బాగా పెట్టి రక్తం సాంబార్ చేసుకున్నాడు అని చెప్తాడు ఇనేవాడు ఉంటే. ఇనేవాడు లేడు కాబట్టి ప్రశ్నించేవాడు ఉండబట్టి సరిపోయింది మనకి ఇక్కడ. సెంట్ జావేర్ అని సెంటు జేవియర్ ఏటా? సెంటా అత్ర ఏటంటారు దాన్ని? అత్ర జేవియర్ అని శుభ్రం ఇంకా బాగుంటది. సెంటు జేవియర్. సెంటు ఏ సెంట్ అన్నా? కొట్టుకునే సెంటా లేకపోతే గజాలు సెంట్లు భూములు కొలుస్తారు ఆ సెంటా? ఏ సెంట్? ఆ సెంట్ అంతమందిని పొడిచేసి అంతమందిని చంపేసి అన్ని గుళ్ళు కొట్టేస్తే హిందువుల సంఖ్య చాలా తక్కువ ఉండాలిగా. క్రైస్తవుల సంఖ్య మరి పెరిగిపోవాలిగా గోవాలో. క్రైస్తవులు ఎంతమంది గోవాలో? బాబు, గుళ్ళని పోర్చుగీస్ వాళ్ళు ధ్వంసం చేసిన దేవుడు ఎరిగితే గాని చర్చిల్ని మరాఠా వాళ్ళు ధ్వంసం చేశారు. వీళ్ళు ఎప్పుడైతే కోసేశారు, ఈ ఆయుధాలు పెట్టి చంపేశారు, ముక్కుల్లో శేషాలు పోసేశారని చెప్తున్నారో, వీళ్ళ బతుకుల్లో దమ్ము ఉంటే గోవాలో ఎక్కడ జరిగిందో, ఆ ప్రాంతం ఏంటో, అప్పుడున్న అధికారులు ఎవరు, ఎందుకు అలా చేశారో ఒక్క ప్రూఫ్ వీళ్ళ బతుకుల్లో చూపించమని చెప్పండి. వీళ్ళ బతుకులు మొత్తం మీద ఛాలెంజ్ అండి. ఒక్కడంటే ఒక్కడు కూడా, ఈ తెంగరోళ్ళు ఒక్కడు కూడా చూపించలేదు. ఎందుకంటే హాయ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఐఎమ్ యువర్ ఎం శాంసన్ ఫ్రమ్ ఎంఎస్ఎం అప్డేట్స్. బీజుటం మరలా మీ అందరినీ కలుసుకోవటం చాలా సంతోషంగా ఉంది. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈరోజు ఒక మంచి అంశంలోకి మనం వెళ్ళిపోదామండి. అది గోవా ఇంక్విజిషన్. ఎందుకంటేనండి, మొన్న మధ్య ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, మరి చాలా చక్కని చదువుకున్నటువంటి వ్యక్తి అయినా, దాదాపుగా బీకామ్ ఎల్ఎల్బీ అనేది చేసినట్టున్నారు. ఆయన గొప్ప మేధావి అండి. ఆయన మాట్లాడే మాటల్లో కూడా సెక్యులరిజం చాలా బాగుంటుంది. ఒక దేశ నిర్మాణానికి ఆయన యొక్క సూత్రాలు చాలా విలువైనవిగా నాకు అనిపిస్తూ ఉంటాయి ఇప్పుడు ఆయన ప్రసంగాలు చూస్తున్నప్పుడు. మరి భవిష్యత్తులో ఎలా ఉండిద్దో తెలియదు కానీ వర్తమానం వరకు కూడా ఆయన ప్రీచెస్లో చాలా న్యాయవంతంగా, రాజ్యాంగబద్ధంగా, అన్ని మతాలకు ఆమోదయోగ్యంగా ఉంటుంది ఆయన మాట్లాడేది. సరే, ఏదైనప్పటికీ కూడా ఆయన ఈ మధ్య కాలంలో మరి మాట్లాడుతూ ఈ రాడికల్స్కి చెప్పు తీసుకొని కొట్టే సమాధానాలు చెప్పాడండి. ఏమన్నాడు? క్రిస్టియానిటీ పెరగటం వల్ల వచ్చే నష్టమేమీ లేదని ఆయన, మీకులాగా కత్తులు కర్రలు పట్టుకొని లాగులు వేసుకుని వాళ్ళు ఏం ఫైటింగ్లు చేయరు, చక్కగా దేశం కోసం ప్రార్థించేటువంటి వ్యక్తులు, దానివల్ల పెద్దగా నష్టమేం లేదు, మీరేం పెద్ద ఎగిరిపోపాకండి అని బీజేపీ వాళ్ళకి, పూ పార్టీ వాళ్ళకి, బత్తాయిలందరూ కలిసి పటాపట చెప్పులు తీసుకొని కొట్టాడు. అందరూ క్రిస్టియన్స్ అయిపోతున్నారని అందరూ క్రిస్టియన్స్ ఏమైంది? మనకు ఏమైనా నష్టం వచ్చిందా? అందరూ క్రిస్టియన్స్ లోపల ఏమన్నా కత్తులు సాన పెట్టించి ఏమన్నా డ్రిల్ చేస్తున్నారా కర్రలతోటి? ఏంటి మనకు వచ్చిన నష్టం? ఈ లోపల నిప్పుల్లోకి నక్కలాగా మన కరుణాకర్ అనే పుట్టకమని లెగిసేసేసి ఈ చదివింది ఏం చదవలే, ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ మా అన్నయ్య బీకామ్ ఎల్ఎల్బీ చదివిన ఉండవల్లి గారికి ఈయన మాట్లాడేస్తుంటారు. ఆయన కంటే ఈయన పెద్ద జ్ఞానంలా పెద్ద చదువు తెచ్చినోడికి మళ్ళీ ఏముంటుందాడ. ఏం మాట్లాడాడు? క్రైస్తవ్యం లెగితే వచ్చే నష్టం మీకేం తెలుసు, ఆయన వెళ్ళిన అరాచకాలు చేశారో తెలుసా వాళ్ళు అని చెప్పి పాడిందే పాడరా పాసిపల్ల దాసరా అన్నట్టుగా అన్నిటికీ సమాధానాలు చెప్పేసిన అంశాలే లేవనెత్తుకుంటూ వచ్చారండి. ఎక్కడికి పోయినా సంస్కృతులు పాడు చేస్తారు, ఎక్కడికి వెళ్ళినా విగ్రహాలు ధ్వంసం చేస్తారు, ఎక్కడికి వెళ్ళినా అది చేస్తారు ఇది చేస్తారని పాసిపట్టిన పళ్ళతో ఒకటే ప్రసంగం దంచుకొట్టేశాడు. ఈయన చిరాకు పుట్టింది. అయితే ఈ మధ్యకాలంలో ఆ ప్రసంగంలోనే ముఖ్యంగా క్రైస్తవ్యం వల్ల భారతదేశానికి వచ్చే నష్టం ఏంటని నువ్వు అన్నావు కదా ఉండవల్లి అరుణు అని చెప్పి ఇప్పుడు ఈయన గారు ఏం చెప్పారంటే, ఏం నష్టం అంటే, ఇదిగో వాళ్ళు భారతదేశానికి వచ్చిన తర్వాత మన గోవాకు వచ్చారు, మన గోవాకు వచ్చేసి ఏం చేశారో తెలుసా, ఎంత అరాచకాలు చేసేసారో తెలుసా, ఏమేం చేశారట అరాచకాలు, ఒకసారి మీరే ఏనండి అయ్యగారు నోటితో. గోవా ఇంక్విజిషన్ అంటారు. మతం మారకపోతే ఆడవాళ్ల స్థనాలు కోసారు, తల్లిదండ్రుల కళ్ళ ముందే బిడ్డలను చంపేశారు,
ఆ దారుణాలను చూసి కళ్ళు మూసుకోవడానికి కూడా అవకాశం లేకుండా ఆ తల్లిదండ్రుల యొక్క కను రెప్పలు కోసేశారు ఈ క్రైస్తవ మిషనరీలు, క్రైస్తవులు. గుళ్ళు కూలగొట్టారు. దాదాపుగా 1000కి పైగా దేవాలయాలు ధ్వంసం చేశారు. గోవా ఇంక్విజిషన్ అంటారు. గోవాలో క్రైస్తవం పెరిగిన తర్వాతట హిందువుల మీదట నానా విధాలైన చిత్రహింసలు పెట్టేశారట. 1000కి పైగా గుళ్ళు పగలగొట్టేశారట. ఎన్నట 1000కి పైగా గుళ్ళట. అమ్మో, ఆడవాళ్ళ స్థనాలు కోసేశారట, భయంకరంగా హింసించేశారట. పసిబిడ్డలను అయితే తల్లిదండ్రుల ముందే చంపేసేవాళ్ళట. ఆ తల్లిదండ్రులు మళ్ళీ కళ్ళు మూసుకోకూడదని చెప్పి కండ్రెప్పలు కూడా కోసేసారట. ఈ అన్నగారు వెళ్ళి చూశారట అక్కడికి పోయి. ఎందుకన్నా ఇన్ని పిట్టకథలు ఆడతావు, ఈయన ఇట్ట మాట్లాడుతుంటే ఇంకొక బొడ్డోడు ఉన్నాడండి, మరి ఆడెవరో నాకు తెలియదండి. ఏమండి వీళ్ళ దగ్గర ఉన్న దరిద్రం ఏంటంటేనండి, వాగుతా ఉంటారు తప్ప ఆ వాగిన ఒక్క వాగుడు కూడా ఒక్క ఆధారం కూడా జన్మలో చూపించరండి. అరే బాబు, సరే ఒక హిస్టోరియన్ చెప్పాడంటే ఆ హిస్టోరియన్ ఎవరు, ఆయన ఎక్కడ చెప్పాడు, ఆ పుస్తకం ఏంటి, ఆ పేజ్ నెంబర్ ఏంటి, దాని కథ ఏంటి, ఇవేం ఉండవేక. ఇక గుడ్డెద్దు చేలో పడ్డాడు పోతా ఉంటారు. వాళ్ళని సప్పట్లు కొడతా ఉంటారు మా వీక్షకులు చాలామంది. అరే నాయన, మనం ఏది చెప్పినా దానికి ఒక హిస్టోరియన్ పేరైన ఉండాలి, అతను ఎక్కడ చెప్పాలో కనీస సమాచారం అయిన ఇవ్వాలి. ఆ చెప్పినటువంటి హిస్టోరియన్ ఎంతవరకు సమంజసం, అతనికి ఉన్నటువంటి అర్హతలు ఏంటో కూడా మనం చెప్పాలి. ఒక విషయం చెప్పేవాడి మీద ఇన్ని బాధ్యతలు ఉంటాయి. ఊరకనే చెప్పేసుకుంటూ వెళ్ళిపోవటం కాదు. నోటుకు వచ్చిందంట, గూగుల్లో కనపడింది అంతాను. జాగ్రత్తగా వినండి. ఇంకోటి ఏం చెప్పాడటంటే, ఈయన ఏం చెప్పాడు, వీడియో చెప్పింది ఒకసారి మీరు చూడండి. ఈ గోవా ఇంచువేషన్ గురించి, గోవా ఇంచువేషన్ అంటారు. 257 గుళ్ళని ఒకే సంవత్సరంలో కూల్చేశారు కదండి. ఈ ఇంక్విజిషన్ అంటారు, అదేమన్నాడు, ఇంచువేషన్ అంట. ఈ గోవా ఇంచువేషన్ గురించి, గోవా ఇంచువేషన్ అంటారు. ఇంక్విజిషన్ అంటాం కూడా రాదు, ఇంచువేషన్ అంటే ఇంచువేషన్. ఇంకా నేను సిచ్యువేషన్ అనో ఇంజెక్షన్ అనో అనలేదు. ఇంక్విజిషన్ అంటాం రానోడు కూడా ఇంక్విజిషన్ గురించి మాట్లాడుతున్నాడు. అది ఇక్కడ చిత్రం. ఈయనేమన్నాడంటే, ఎన్ని గుళ్ళట, మన బొడ్డోటి లెక్కలో దాదాపు గట్ట 250 గుళ్ళు కూల్చేసేసారట. మన కరుణాకర్ అనేవి 4 ఆకులు ఎక్కువ తినేసి 1000 గుళ్ళు అన్నాడు. ఈడు ఒక 2 ఆకులు తక్కువ తిని 250 అన్నాడు. మన దుర్మార్గం భాస్కర్ రాజు ఉంటాడండి. దుర్మార్గం భాస్కర్ రాజు అని వీళ్ళకంటే 10 ఆకులు ఎక్కువగా మేకలా తినేస్తుంటాడు అనమాట. మనోడు ఏం చేశాడంటే, 250 కాదులే, ఈ 250 చెప్పాడు కదా ఆల్రెడీ ఒకడు. మా కరుణాకర్ వచ్చేటప్పటికి 1000 చెప్పినట్టు ఉన్నాడు. వీళ్ళిద్దరికి కాదు, నేనేం చెప్తాను అంటే 1000 అని చెప్పేద్దామని చెప్పి వేలాది గుళ్ళను ధ్వంసం చేసేసాడు అనేసాడండి. వీళ్ళు కొన్ని వేలాది గుళ్ళను కూడా కూల్చేశారు వీళ్ళు. వాడేమో 250 గుళ్ళను కూడా కొట్టాడంటాడు. మళ్ళీ అదే వర్గానికి చెందిన ఇంకో కరుణాకర్ ఏమో కాదు 1000 అంటాడు. ఈడేమో 1000 కాదు వేలాది వేలు అంటాడు. ఏటర్ బాబు, మీకే సరైన క్లారిటీ లేదా, దౌర్భాగ్యులారా? మీరు వచ్చి ఇంక్విజిషన్ గురించి మాట్లాడతారు మాతో. ఏమంటే అసలు ఇంక్విజిషన్ అంటే ఏంటి? ఏమంటే చాలామంది అసలు ఇంక్విజిషన్ అనగానే అదేదో విషం ఎక్కించిన ఇంజక్షన్లా చూస్తున్నారండి. ఇప్పుడు ఇంక్విజిషన్ అనే పదం ఎలా మారిపోయిందంటే, అది ఒక టెర్రిఫిక్ వార్డ్లా మార్చేశారు. ఒక ఏమంటే హర్రర్ వార్డ్ లాగా, ఒక టెర్రిఫిక్ వార్డ్ లాగా, ఒక టెర్రర్ వార్డ్ లాగా మార్చేశారు దాన్ని. అదేందో ఓచకోత అనే పదమేమో. అది చాలామంది ఇంక్విజిషన్ అంటే అర్థం తెలియని వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, నమ్ము ఇంక్విజిషన్ అంటే అది ఓచకోత తట్టుకుంటుంది, సంపేయటానేమో ఆ పదానికి అర్థం. ఆ పదానికి అర్థం చిత్రహింసలు పెడతామేమో. ఇంక్విజిషన్ అనే పదం అంటే హింసించటం అని అర్థమేమో అనుకుంటున్నారు చాలామంది. అరే నాయన, అసలు ఇంక్విజిషన్ గురించి చెప్పిన వీళ్ళు ఎవరు కూడా కనీసం ఇంక్విజిషన్ అంటే అర్థం కూడా తెలియని పనికి మాలోళ్ళండి వీళ్ళందరూ. కరుణాకర్ కానీ దుర్మార్గం భాస్కర్ రాజుకి కానీ, ఆ చిన్నోడు ఎవడో మరి ఆ బొడ్డోడికి కానీ, వీళ్ళెవ్వరికీ కూడా అసలు ఇంక్విజిషన్ అంటే అర్థం తెలియదు అసలు. ఫస్ట్ ఒక్కొక్కడు అసలు ఇంక్విజిషన్ అంటే అదేదో ఓచకోతలకు సంబంధించిన అతి భయంకరమైన టెర్రిఫిక్ వాడేమో అనుకుంటున్నారు. ఏమంటే అసలు ఇంక్విజిషన్ అంటే ఏమీ లేదండి, న్యాయ విచారణ అని అర్థం. అంతే సింపుల్గా. ఇట్స్ ఎ కోర్టు ప్రాసెస్. అదొక న్యాయ విచారణ అంతే. ఇంక్విజిషన్ అంటే విచారించటం, ఎంక్వైరీ. ఇంకో విషయంలో చెప్పాలంటే ఎంక్వైరీ అంటుంటా కదా మనం, అంటే సమాచారం సేకరించడం, ఎంక్వైరీ చేయటం అని అర్థం. ఇంక్విజిషన్ అంటే న్యాయ విచారణ. ఇదొక లాటిన్ వర్డ్ అండి. దీన్ని ఇంక్విజిషియో అంటారు లాటిన్లో. ఇంక్విజిషియో అంటే అర్థమైందంటే ఇట్ ఈస్ ఎ కోర్ట్ ప్రాసెస్. అదొక ఎంక్వైరీ లేదు న్యాయ విచారణ. అది నిజమా కాదా, అక్కడ జరిగినటువంటిది వాస్తవా అవాస్తవా, ఒకవేళ ఎంతవరకు ధర్మం ఎంతవరకు అధర్మం, ఈ ధర్మాధర్మాలు న్యాయాన్యాయాలు నిజానిజాలు విభజించే ఒక కోర్టు, ఒక ఎంక్వైరీ లాంటిది. దాన్ని ఏమంటారంటే ఇంక్విజిషన్ అని అంటారండి. ఇది అసలు అర్థం దీనికి. అసలు దీని పుట్టుపూర్వాత్రాలు ప్రతి యదవాను దీని గురించి మాట్లాడేస్తున్నాడు ఈరోజు క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా. ఏందో పెద్ద గోవాలో చంపేశారండి, క్రైస్తవులు ఎంటర్ అయిపోయారు, క్రైస్తవులు వచ్చేసి యేసుప్రభు సువార్త పేరిట అందరినీ కత్తులు పెట్టుకొని కుతుక్కులు తెగ నరికేశారు, అందరి కళ్ళల్ని పీకేశారు, కింద నుంచి
మర్మాంగాల్లో కాలిపోయే రాడ్లను దూర్పేశారు, చర్మాలు చీల్చేశారు, ఉడకబెట్టిన నీళ్ళలో తోచేశారు అని ఎవడికి ఏది తోస్తే అది వాగేశాడండి చాలామంది. అదే దౌర్భాగ్యులారా, ఒక్కదానికి మీ బతుకులకు ఆధారం చూపించాడరా, ఒక్కదానికి ఆధారం చూపించారా మీ బతుకులకి? ఒక్కదానికి చూపించరు. ఈరోజు నేను చూపిస్తే చూడండి జాగ్రత్తగా. ఏమండి అసలు ఇంక్విజిషన్ అసలు ఇది ఎక్కడ స్టార్ట్ అయింది? అసలు స్టార్ట్ చేయడానికి గల కారణం ఏంటి? అసలు దీని వెనుక పుట్టు పూర్వోత్తరాలు ఏంటి, పూర్వాపలాలు ఏంటి, నేపథ్యాలు ఏంటి? అసలు దీన్ని మనం ఒకసారి ఆలోచిద్దాం. ఏమంటే అసలు ఈ ఇంక్విజిషన్ అన్నది గట్టిగా వెలుగులోనికి వచ్చినటువంటి సందర్భం 11-12 శతాబ్దాలండి. భారతదేశాన్ని మొహమ్మద్ ఘోరీ మీకు అందరికీ తెలుసు, ఆఫ్ఘనిస్తాన్లో ఇద్దరు అన్నదమ్ములు, వాళ్ళందరూ కూడా గొప్ప రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు, దండయాత్రలు చేయడం ప్రారంభించారు. అటు పాకిస్తాన్కి వచ్చారు, ముల్తాన్ని, అటువైపు ఉన్నటువంటి లాహోర్, చాలా ప్రాంతాలను ఆక్రమించేసి ఆ రోజు భారత ఉపఖండం మీదకి దండయాత్రకు వచ్చారు. వచ్చినప్పుడు మన భారతదేశంలో ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో హర్యానా, పంజాబ్, రాజస్థాన్ ఆ పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా పృథ్వీరాజ్ చౌహాన్ పరిపాలిస్తున్నాడు. అలా పృథ్వీరాజ్ చౌహాన్ మీదకి దండయాత్రకు వస్తాడు మొహమ్మద్ ఘోరీ. సుమారుగా ఎప్పుడంటే ఫస్ట్ దండయాత్ర భారత ఉపఖండం మీద జరిగింది ఎప్పుడంటే 1173 క్రీస్తు శకంలో జరిగిందండి. అనగా మనకు అర్థమయ్యే, ఇండియన్స్కి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే చాళుక్యులు భారతదేశాన్ని పరిపాలిస్తున్నారు. ఇప్పుడు చాళుక్య రాజులు. అలా చాళుక్యులు సౌత్ ఇండియాని, కొద్దిగా మిడిల్ ఇండియాని, అదేవిధంగా పృథ్వీరాజ్ చౌహాన్ అనేటువంటి వ్యక్తి నార్త్ ఇండియాలో కొంత భాగాన్ని పరిపాలిస్తున్న కాలంలో మొహమ్మద్ ఘోరీ ఎప్పుడైతే భారతదేశానికి దండయాత్రలు చేశాడో సరిగ్గా అదే సమయాల్లో యూరప్ ఖండంలో ఒకటి చోటు చేసుకుందండి. అదేంటంటే ఈ క్యాథలిక్ చర్చ్ ఏదైతే అప్పుడు అక్కడ క్యాథలిక్ చర్చ్ పరిపాలిస్తుండేది యూరప్ని, ఇక్కడేమో చాళుక్యులు పరిపాలిస్తుండే వాళ్ళు కింద, పైన పృథ్వీరాజ్ చౌహాను ఆఫ్ఘాన్, పాకిస్తాన్ లాంటి ప్రాంతాలని, కొన్ని ప్రాంతాలను ఇరాన్ వైపు మనోడు మొహమ్మద్ ఘోరీ పరిపాలిస్తూ ఉండేవాడు. అప్పుడు యూరప్లో మరి వీళ్ళు క్యాథలిక్కులు పరిపాలిస్తూ ఉండేవాళ్ళండి. అలా క్యాథలిక్కులు పరిపాలిస్తూ ఉన్నప్పుడు పోప్ అలెగ్జాండర్ III పోపుగా కథోలిక సంఘాన్ని అక్కడ పరిపాలిస్తూ ఉన్నాడండి. ఇదంతా ఎప్పుడు జరిగిందంటే క్రిస్టియన్ పరిభాషలో చెప్పాలంటే మార్టిన్ లూథర్ గారు ఆయన రిఫర్మేషన్ మత సంస్కరణలు స్టార్ట్ చేశాడు. అనగా క్యాథలిక్కులు చెప్తున్నటువంటి తప్పుడు బోధనని, తప్పుడు విధానాలను వ్యతిరేకిస్తూ 1517లో, సుమారు క్రీస్తకం 1517లో మార్టిన్ లూథర్ గారు ఒక విప్లవాన్ని ప్రారంభించారు. మార్టిన్ లూథర్ గారి విప్లవానికి అనగా ప్రొటెస్టెంటిజం అంటారు కదా, ఈ ప్రొటెస్టెంట్ రిఫర్మేషన్కి, ఈ ప్రొటెస్టెంట్ విప్లవానికి సరిగ్గా 344 ఏళ్ల క్రిందట, అనగా మార్టిన్ లూథర్ గారి విప్లవాన్ని తీసుకురాక మునుపు 344 సంవత్సరాల క్రిందట మరొక వ్యక్తి విప్లవాన్ని తీసుకొచ్చాడు క్యాథలిక్స్లో. ఈయన లూథరన్ గారి కంటే ముందే క్యాథలిక్కుల యొక్క విపరీతవాదాన్ని, బైబిల్ వ్యతిరేక విధానాలను వ్యతిరేకించాడు. ఆయన పేరు పీటర్ వాల్డో. ఈ పీటర్ వాల్డో అనేటువంటి ఇతను 1173లో, అనగా మొహమ్మద్ ఘోరీ భారతదేశం వెనక దండయాత్ర వస్తున్న అదే సమయంలో అక్కడ పీటర్ వాల్డో అనేటువంటి ఈ వ్యక్తి ఏం చేశాడంటే తనకున్న ఆస్తులను అమ్మేసుకున్నాడండి. దేవుని బిడ్డలందరికీ పనిచేశారు, అందరు క్రైస్తవులకు అందరికీ తన ఆస్తులని పనిచేసి, అరే బాబు, యేసుప్రభు చెప్పిన జాడలో మనందరం నడవాలి, కోట్లు కారులు సంపాదించుకోవడం కాదు, సింప్లిసిటీ ఉండాలి సేవలో, ఎప్పుడైనా సరే ఉదారత్వం ఉండాలి, దాతృత్వం ఉండాలి, మనందరం మన ఆస్తులను నమ్ముకొని ప్రభువుని వెంబడించాలని ప్రభువు చెప్పాడు కదా, మనం ఇలా ఉండకూడదు, కోట్లు సంపాదించుకోవడం కాదు క్రైస్తవ్యం అంటే అని చెప్పి ఒక రిఫర్మేషన్ స్టార్ట్ చేశాడు. రిఫర్మేషన్ స్టార్ట్ చేసి తనకు ఉన్నదంతా అమ్మేశాడు. అమ్మేసిన తర్వాత సువార్తల్లో కూడా విప్లవాత్మకమైన సువార్త చేశాడు, ఆది శతాబ్దపు సువార్తను చేశాడు. వీటన్నిటిని వ్యతిరేకించాడు. మొట్టమొదటిసారిగా చిన్నపిల్లల్ని చిన్నపిల్లల్ని బ్యాప్టిజం ఇస్తూ ఉంటారు కదండి, ఈ మధ్యన ఎక్కడో చనిపోయాడు అంటే కూడా బాబు, దాని యొక్క పూర్వఫలాల తర్వాత సంగతి. ఇలాంటి విధానాన్ని మొట్టమొదటిసారిగా ఆ కాలంలోనే వ్యతిరేకించారు. అలా వ్యతిరేకించినటువంటి ఆయన పేరు పీటర్ వాల్డో. ఈ పీటర్ వాల్డో అనేటువంటి ఇతను, అరే బాబు, ఈ చిన్నపిల్లల బాప్తిస్మాలు ఇవన్నీ తప్పు, ఇవన్నీ బైబిల్లో ఎక్కడ లేవు, అసలు బాప్తిజం అంటే చిలకరించడం ఏంటి, పూర్తిగా ముంచటమే బాప్తిజం అంటే, ఇమర్జింగ్ చేయాలి, సబ్మెర్జింగ్ చేయాలి, బాప్టిజం అంటే డిప్పింగ్ చేయాలి, ఇలా చేయటం సమంజసం కాదు, రొట్టె ద్రాక్షారసం అంటే ఏదో పలహారం నైవేద్యం కాదు కళ్ళకద్దుకోలు తినడానికి, సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తము అది ద్రాక్షారసము, అక్కడ ఉన్న రొట్టె యేసుప్రభు వారి శరీరము, మనం దానికి సాదృశ్యంగానే తీసుకోవాలి తప్ప ఇది పలహారంగా నైవేద్యంగా మనం భావించకూడదు అని చెప్పి ఇలాగ అనేక విషయాలలో క్యాథలిక్కుల్ని విభేదిస్తూ తనకు ఉన్నదంతా అమ్ముకొని నిస్వార్థమైన సేవ చేయటం ప్రారంభించాడు పీటర్ వాల్డో.
ఇతని యొక్క బోధనలు కేథలిక్ సంఘానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి కంటిలో నడుసులా తయారయ్యాడు. రేటర్ బాబు మనోడే ఉన్నాయని నమ్మేస్తున్నాడు, మేము అమ్మలేదనుకో మేమందరం ఎదవల్లా కనపడతాం ప్రపంచానికంటే, మమ్మల్ని ఎదవలు చేయడానికి చూస్తున్నాడు ఇటు అన్ని అమ్మేసుకొని, ఆయన మాత్రం గొప్పోడిగా మేమేమో మంచిగా డబ్బులు సంపాదించి ఎదవల్లా కనపడాలి ఇటు, మన రోడ్డు మీద కక్షలు కట్టేద్దామని చెప్పి పైన మన రోడ్డు మీద కక్షలు కట్టేసి మన రోడ్డు మీద భయంకరమైనటువంటి తిరుగుబాటు ఆ రోజు కేథలిక్ నుంచి జరిగింది. అలా జరిగినప్పుడు 1184లో మరి దీన్ని నిషేధించారు. ఇతని బోధనలు ఇతను సమంజసం కాదు, నిషేధించారు. అప్పటికే ఇతని బోధనలు చాలా ప్రాంతానికి పాకేసినాయి. ఈ జర్మనీ కానీ, ఫ్రాన్స్ కానీ, ఇటలీలో కొంత ప్రాంతాలు కానీ, ఇవన్నీ అప్పటికే చాలామంది ఈ ప్రభావితం చేసినాయి ఆయన బోధలు. వీళ్ళు ఏమంటారంటే అండి వాల్డెన్షియన్స్ అని అంటారండి. ఈ వాల్డెన్షియన్స్ అంటే ఆయన బోధలకి వాల్డో అనేటువంటి తన బోధకి ప్రభావితమైన వాళ్ళందరినీ కూడా వాల్డెన్షియన్స్ అని పిలుస్తారండి. ఈ వాల్డెన్షియన్స్కి కేథలిక్లకి ఆ రోజు సంఘర్షణ. ఒక్క మాటలో చెప్పాలంటే మార్టిన్ లూథర్ గారి కంటే ముందే విప్లవాన్ని ప్రారంభించినటువంటి వ్యక్తి పీటర్ వాల్డో. ఈ పీటర్ వాల్డో నుంచే వచ్చినటువంటి వాల్డెన్షియన్స్ అని అంటారు. ఈ వాల్డెన్షియన్స్ తమ విస్తారంగా తమ యొక్క సువార్తను ప్రకటిస్తున్నప్పుడు కేథలిక్లకు వీళ్ళకి మధ్య సంఘర్షణలు జరిగినాయి. వాళ్ళకి మధ్య వాగ్వేదాలు, రకరకాల వివాదాలు చెలరేగినప్పుడు అరే బాబు ఇదంతా కాదు, ఏది నిజం ఏది అబద్ధం, వాట్ ఈజ్ వాట్, ఏది కరెక్ట్ ఏది తప్పు అనేటువంటి విషయాలు మనం తేవాలంటే ఒక చర్చలాగా మనం ఉండాలి అని చెప్పేసి కేథలిక్ సంఘం వాళ్ళు ఆ రోజుల్లో ఏం చేశారంటే ఇంక్విజిషన్ అనేది ఒకటి స్టార్ట్ చేద్దామని చెప్పారండి. చూశారు కదా, ఇప్పుడు ఇంక్విజిషన్ అంటే మళ్ళీ టెర్రిఫిక్ వర్డ్ అనుకోమాకండి. ఇంక్విజిషన్ అంటే ఏం లేదు, విచారణ, ఏది నిజం ఏది అబద్ధం అనేటువంటి దానికి ఒక కోర్టు లాంటిది మనకు ఉండాలా, ఇలాంటి విషయాలు మనం చర్చించుకోవటానికి అని చెప్పేసి ఆ రోజు ఉన్నటువంటి అలెగ్జాండర్ III పోపు ఆ పరిసర ప్రాంతాల్లో ఆయన ఏం చేశాడంటే ఒక ఇంక్విజిషన్ అనే దాన్ని స్టార్ట్ చేశాడండి. ఆ విధంగా ఇంక్విజిషన్ ప్రారంభమైంది. అనగా క్రైస్తవ్యంలో ఉన్నటువంటి ఏది నిజం ఏది అబద్ధం, ఏ సిద్ధాంతం కరెక్ట్ ఏ సిద్ధాంతం తప్పు, ఏది స్వీకరించాలి ఏది స్వీకరించకూడదు, ఏ విధానాలు పాటించాలి ఏ విధానాలు పాటించకూడదు అనేటువంటి స్పష్టత కోసం, ఒక క్లారిటీ కోసం, ఒక న్యాయ విచారణ జరగాలి, ఇతను చెప్పిన దానిలో నిజానిజాలు ఉన్నాయో లేదా పరీక్షించాలి, పరిశీలించాలి, పరికరించాలి అనేటువంటి విషయాలను దృష్టిలో పెట్టుకొని ఇంక్విజిషన్ అనేది ప్రారంభించారు. చెప్పాను కదా, కేవలం విచారణ అని అర్థం. అప్పుడు 1173లో చెలరేగిన విప్లవానుసారంగా ప్రారంభమైన ఇంక్విజిషను ఆ రోజు నుంచి ఈ క్రైస్తవ్యంలో అనేది పూనుకుపోయింది. ఒక కోర్టు ఎలాగైతే స్థాపింపబడిపోయిందో, ఒక పోలీస్ స్టేషన్ ఎలాగైతే ఉండిపోయిందో, అలాగే క్యాథలిక్స్లో ఇంక్విజిషన్ అనేది ఉండిపోయింది. ఎవడు ఏ న్యాయ విచారణ కావాలన్నా, ఎవరికి ఏ అన్యాయం జరిగిందన్నా మతపరంగా ఆ దృష్టిలో వాళ్ళు ఆ రోజు అక్కడికి వచ్చేవాళ్ళు అనమాట. అది ఇంక్విజిషన్. అలా ఇంక్విజిషన్ తర్వాత ప్రారంభమైంది. మార్టిన్ లూథర్ గారు లేచారు. ఈ పీటర్ వాల్డో గారు విప్లవానికంటే భయంకరమైన విప్లవం తీసుకొచ్చాడు. ఆ వాల్డెన్షియన్స్ అందరూ కూడా ఈ ప్రొటెస్టెంట్స్లో కలిసిపోయారు. అందరూ కలిసి రోమన్ల మీద తిరుగుబాటు చేసి, రోమన్ క్యాథలిక్ విధానాల మీద తిరుగుబాటు చేసి స్వతంత్రులు అయిపోయారు. దీన్ని రిఫర్మేషన్ అంటారు. క్రిస్టియన్ ప్రొటెస్టెంట్ రిఫర్మేషన్ అని అంటారండి దీన్ని. ఆ విధంగా అప్పుడు మళ్ళీ ప్రొటెస్టెంట్లకి క్యాథలిక్లకి మధ్య చర్చలు జరిగినాయి, సిద్ధాంతపరమైనటువంటి డిబేట్స్ జరిగినప్పుడు కూడా ఈ ఇంక్విజిషన్ అనేది ఏర్పడటం మూలాన ఇంక్విజిషన్లోని వీళ్ళు ఇలా చర్చించుకునేవాళ్ళు. అయితే ఆ తర్వాత కాలంలో ఈ క్యాథలిక్లకు అందరికి అర్థమైపోయింది, ఈ ప్రొటెస్టెంటిజం ఎప్పుడైతే వెళ్ళిపోయిందో విప్లవాలు బాగా చెలరేగిపోయినాయి. అక్కడ పీటర్ వాల్డో విప్లవం, ఆ విప్లవం తర్వాత 344 ఏళ్ళకి మార్టిన్ లూథర్ గారి ప్రొటెస్టెంట్ విప్లవం. ఈ విప్లవాలన్నీ వెళ్ళిపోయిన తర్వాత గందరగోళ పరిస్థితులు క్యాథలిక్స్లో ఏర్పడ్డాయి. ముఖ్యంగా ఆ రోజునటువంటి మెజారిటీ వాళ్ళే కాబట్టి క్యాథలిక్ క్రిస్టియన్స్లో ఏర్పడ్డాయి. అలా ఏర్పడినప్పుడు చాలా రకాల సమస్యలు అప్పుడు పోపు గారికి వెళ్ళినాయి. ఆ సమస్యలు ఏంటంటే చాలా మందిని బలవంతంగా క్రైస్తవ్యంలోకి మారుస్తున్నారట. ఎందుకంటే ఎడబట్టుకొని ఆ రోజుల్లో దుర్మార్గులు ఉన్నారండి, ప్రతి మతంలో దుర్మార్గులు ఉన్నారు కాదు అని ఎవడు అనకూడదు. క్రైస్తవుడిగా నేను కూడా క్రైస్తవులు అందరూ ఏమెరగని అమాయకులండి, నోట్లో ఎలిపెట్టినా కొనకలేని నీతిమంతులండి అని అనకూడదు. అది చాలా తప్పు. ప్రతి చోట, ప్రతి మార్గంలో, ప్రతి ధర్మంలో, ప్రతి చోట ఇలాంటి దుర్మార్గులు, దుష్టులు, నీచులు, నికృష్టులు ఉన్నారు. క్రిస్టియానిటీలో కూడా ఉన్నారు వాళ్ళు. అలా ఉన్నప్పుడు వాళ్ళు చాలామంది బలవంతంగా మారుస్తున్నారటువంటి ఒక సమాచారం పోపు గారికి వెళ్ళింది. ఇక రెండో సమాచారం ఏంటంటే కొంతమంది ఈ లోకంలో ఏదో ప్రాఫిట్స్ కావాలని, ఈ లోకంలో ఏదో అనుభవించాలని చెప్పేసి కొంతమంది కావాలని క్రైస్తవులుగా మారిపోతున్నారట. అలాంటి పరిస్థితి ఉంది. మరి కొంతమంది యూదుల్ని బలవంతంగా క్యాథలిక్లోకి మారుస్తున్నారట. మరి కొంతమంది క్రైస్తవులు అయినప్పటికీ కూడా మంత్రగత్తెలుగాను, మంత్రసానులుగాను వాళ్ళ సిద్ధాంతాలను అవలంబిస్తూ ఉన్నారట. ఇలాగా ఇవి పోపు గారికి ఈ విషయాలన్నీ వెళ్ళిపోయినాయి. ఏంట్రా బాబు అంతా ఇలాగైపోయింది అని చెప్పి అనుకున్నప్పుడు ఇంక్విజిషన్ అనేది ఒక స్టార్ట్ చేద్దాం, అంతా స్టార్ట్ చేద్దాం.
ఒకప్పుడు అక్కడక్కడే ఉండేది ఆ ఇంక్విజిషన్ అనేది. ఈ విషయాల్లో అసలు నిజాలు ఎంత ఉన్నాయి, అబద్ధాలు ఎంత ఉన్నాయి, వీటికి న్యాయం ఎలా చేయాలి, వీటికి ఒక కోర్టు లాంటి దాన్ని ప్రతి చోట ఏర్పాటు చేద్దాం అనుకున్నారండి. అలాగే ఆ రోజు ఉన్నటువంటి పోప్ ప్రతి చోట ఇంక్విజిషన్ ప్రారంభించాడు. ఇప్పటికే చెప్తున్నాను, ఇంక్విజిషన్ అంటే దట్ ఈస్ నాట్ ఏ టెర్రిఫిక్ వర్డ్, అదొక హింసాత్మకమైనటువంటి పదం కాదు, విచారణ అని మాత్రమే అర్థం. అలా ఒక ఇంక్విజిషన్ అనేది ప్రారంభించారు. అలా ఇంక్విజిషన్ ప్రారంభించినప్పుడు అది అమెరికాలో ప్రారంభించారు, ఫ్రాన్స్లో ప్రారంభించారు, స్పానిష్లో ప్రారంభించారు, తర్వాత పోర్చుగీస్లో ప్రారంభించారు, మన ఇండియా దగ్గరికి వచ్చేప్పుడు గోవాలో ప్రారంభించారు, పెరువియా అనేటువంటి ప్రాంతంలో కూడా ప్రారంభించారు. నానా రకాల చోట్ల ఒకే సమయంలో ఇంక్విజిషన్ అనేది ప్రారంభించారు. ఇప్పుడు ఇంక్విజిషన్లో వీళ్ళు ఏం చేయాలంటే అక్కడ స్థానిక క్రైస్తవులు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని వాళ్ళు వచ్చి చెప్పుకునేటువంటి అవకాశాన్ని ఇచ్చారు. బలవంతంగా మత మార్పిడి జరగకుండా ఆపటానికి చూశారు. ఊరకనే దండుకుందామని వచ్చే క్రైస్తవులను ఆపటానికి చూశారు. ఇలా నానా రకాల విధానాలు ఒక కోర్టు ఒక జడ్జిమెంట్ తీసుకొని ప్రతి చోట ఆయా కాలంలో ఇంక్విజిషన్ అనేది జరిగింది. పరిస్థితుల్లో గోవాలోకి యేసుక్రీస్తు వారి యొక్క సువార్త ప్రచారం చేయడానికి యేసుక్రీస్తు వారు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించమన్నాడు కనుక ఒక క్రైస్తవుడిగా మారినటువంటి ఆ రోజులో సెయింట్ జేవియర్ అనేటువంటి ఒక క్యాథలిక్ విశ్వాసి సువార్త ప్రచారం చేయడానికి మే 6వ తారీఖు 1542 సంవత్సరంలో వచ్చాడండి. గోవాకు వచ్చి యేసుక్రీస్తు వారి సువార్త ప్రకటించాడు. సువార్త ప్రకటిస్తున్నటువంటి క్రమంలో ఆయనకి చాలా లోపాలు ఆనాడున్న క్రైస్తవ్యంలో కనబడి, అంతేకాదు ఆనాడున్న స్థానిక ప్యాగన్ కల్చర్స్ అనగా ఎవరైతే విగ్రహారాధికులు, ఏమంటే మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, హిందూ మతం అంటే అది ఒక మతం కానే కాదు. ఇప్పుడంటే హిందూ మతం అంటే ప్రతోడు ఇప్పటికీ కూడా చూడండి లింగాయతులు మేము హిందువులం కాదంటారు. శివుడిని మాత్రమే పూజించాలని, ఇతర దేవుళ్లను పూజించాల్సిన అవసరం లేదని బోధించారు. బసవన్న బోధించిన ఇలాంటి పద్ధతులను పాటించిన వారే లింగాయతులు. ఇది ప్రత్యేక మతంగా గుర్తించాలంటూ లింగాయతులు చాలా కాలంగా అడుగుతున్నారు. ఇప్పటికీ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి చాలా గిరిజనుల దగ్గర మేము హిందువులం కాదు బాబు తలగొట్టుకుంటారు వాళ్ళు. అసలు హిందూ అనేది ఒక మతం కాదు, అనేక మతాల సమూహాన్ని ఒక మతంగా చేశారు ఆ మధ్యకాలంలో. ఇలా అనేక మతాల సమూహం అది. శివుని పూజించే వాళ్ళు శైవులు అంటారు, వాళ్ళదొక మతం. విష్ణువుని పూజించే వాళ్ళు వైష్ణవులు అంటారు, వాళ్ళదొక మతం ఉంది. వీళ్ళందరూ కాదు బాబు, అందరినీ పూజించిన జగత్మాత ఒక ఉంది అని జగత్మాతను పూజించే వాళ్ళు శాక్తేయులు అంటారు, వీళ్ళదొక మతం. ఇలా ఇంకా చాలా ఉన్నాయి దానిలో. అంతేకాదు అసలు వీళ్ళు ఎవరిని పూజించకుండా కనిపించిన ప్రతి దాన్ని వాళ్ళ ఇష్టమైన సాంప్రదాయాలతో పూజించుకునే విగ్రహారాధికులు కూడా ఉన్నారు. వీళ్ళందరినీ కలిపి తర్వాత కాలంలో హిందువులుగా పిలవటం ప్రారంభించారు. అంతే, అదంతా డిఫరెంట్ రిలీజియన్స్ కలయికే హిందుత్వం. అది ఇప్పుడు చాలా మంది ఒప్పుకోరులేండి, దానికి సరైన కౌంటర్లు చాలా ఉన్నాయి. అది మరొక వీడియోలో మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం, తొందర ఏమీ లేదు. ఇకపోతే అలాగనే గోవాలో కూడా నానా రకాల గిరిజన తెగలు ఉండేవాళ్ళు. వాళ్ళు హిందువులేమీ కాదు, పేరుకి హిందువులని వీళ్ళు అనుకుంటున్నారు తప్ప వాస్తవానికంటే వాళ్ళు ఏ చెట్టునో ఏ పుట్టనో కనిపించే ప్రతిదాన్ని పూజిస్తారు. వాళ్ళు తాము హిందువులను ఆ రోజు కూడా అనుకోలేదు వాళ్ళు. అలాంటివి చాలా రకాల ప్యాగన్ కల్చర్లు అవలంబించే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరిలో చాలామంది క్రైస్తవ్యానికి వచ్చారు. ఇటు హిందూ అనగా వేదిక్ బిలీఫ్స్ నమ్మేటువంటి వాళ్ళు కూడా చాలామంది క్రైస్తవ్యానికి వచ్చారు. కొంతమంది క్రైస్తవ్యానికి ఎందుకు వచ్చారంటే ఆయన లేఖలు రాశాడండి. ఆ లేఖలన్నీ మీరు ఆయన సుమారుగా 4-5 లేఖలు రాశారు. కొచ్చి నుంచి రాశారు, గోవా నుంచి కూడా రాశారు. ఆ లేఖల్లో క్లియర్గా ఆయన ఏమని చెప్పాడంటే, ఏమంటే చాలామంది ఈ లోకంలో ఏదో కావాలని కూడా క్రైస్తవ్యానికి వస్తున్నారు ఇక్కడ. అనగా పోర్చుగీస్ క్రిస్టియన్ అమ్మాయి నచ్చింది, లేదు క్రిస్టియన్గా కన్వర్ట్ అయిన ఒక అమ్మాయి నచ్చింది, ఆ అమ్మాయి పెళ్లి చేసుకోవాలి, వీడు హిందూ, ఆ అమ్మాయి ఈయన పెళ్లి చేసుకోదు కాబట్టి తప్పనిసరిగా క్రిస్టియానిటీకి వెళ్ళిపోతున్నాడు. వీడికి ఇక్కడ యేసుప్రభు అంటే ఇష్టం లేదు, ఆ అమ్మాయి అంటే ఇష్టం, అందుకని పోతున్నాడు. దీనివల్ల క్రైస్తవానికి వచ్చే ఉపయోగం లేదు, అనవసరంగా రొచ్చు పెరగటం తప్ప. ఏమంటే ఇలాంటి వాళ్ళు చాలామంది క్రైస్తవులు అవుతున్నారు. లేదు వాళ్ళ అండదండలు ఉంటాయి, మాకు ఆ మతంలోనికి మారితే వీళ్ళు మాకు వద్దు అని చెప్పి కొంతమంది ఈ లోకంలో ఏదో వాటి కోసం మారిపోతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి కొంతమంది ఏమో బాగా బట్టలు ఇస్తారు వాళ్ళ దగ్గరికి వెళ్తే అని దానికోసం మారిపోతున్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఇంకొంతమంది ఏమో యూదులు బలవంతంగా క్రైస్తవ్యంలోకి మరికొంతమంది మారుస్తున్నారని ఇలా ఫోర్స్గా ఎనూజిం అంటారండి. దీన్ని ఎనూజిం అంటే అర్థం ఏంటంటే బలవంతంగా యూదులు క్రైస్తవ్యంలోనికి మార్చేటువంటి ప్రక్రియ. ఇలాంటి ప్రక్రియలు జరుగుతున్నాయి. ఇలాంటి ప్రక్రియలన్నీ జరుగుతున్నాయి కాబట్టి అయ్యా మా గోవాలో అనగా మా ఈ పరిసర ప్రాంతాలలో కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని పైన లేఖ రాశారు ఆయన. ఆయన 4 లేఖలు రాశారు ఆయన. 20 జనవరి 1545లో రాశాడు, 20 జనవరి 1548లో రాశాడు, 1549లో రాశాడు, మళ్ళీ అదే 1549లో మరొకటి రాశాడు. అలాగా మలక్కా నుంచి రాసినవి ఉన్నాయి, కొచ్చి నుంచి రాసినవి ఉన్నాయి, గోవా నుంచి రాసినవి ఉన్నాయి. అలా చాలా వాటిల్లో ఆయన ఇవే అంశాలు పొందుపరిచాడు. ఇప్పటికీ ఛాలెంజ్ చేసి చెప్తున్నామండి, వాటిల్లో ఎక్కడా కూడా ఈ చచ్చుతద్దమ్మలు అన్నట్టుగా హిందువులు చాలా మంది ఉన్నారు, హిందువులు వేసేసి క్రైస్తవుల్ని పెంచేయండి అనే ఒక్క మాట కూడా ఆయన ఏ లేఖలను ఉపయోగించాల.
అసలు ఆయన అసలు ఆ పదాలనే ఉపయోగించలేదు ఎక్కడ కూడా. ఆయన న్యాయ విచారణ అనేటువంటి ప్రక్రియ గురించి మాత్రమే మాట్లాడాడు. అది కూడా బలవంతంగా క్రిస్టియానిటీలోకి వస్తున్న వాళ్ళ గురించి. చాలామంది అండి మీరు ఇప్పటికీ చూడండి, అక్కడ వీళ్ళు చాలామంది ఏం చెప్తున్నారంటే వాళ్ళు క్రైస్తవులు అయిపోయారండి. కొంతమంది క్రైస్తవులు అయిపోయి మరలా తిరిగి హైందవ ఆచారాలను అభ్యసిస్తున్నారని చెప్పేసి వాళ్ళని చంపేశారట. అది ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే, మన హిందువులు కొందరు అది చాలా మంచి మతమేమో అని మారిన వాళ్ళు ఏం చేశారంటే, అటు క్రైస్తవానికి మారి ఇటు వాళ్ళు హిందూ ధర్మంలో ఉన్న ఎన్నో ఆచారాల్ని పాటించడం, హిందూ దేవుళ్ళని కూడా పూజించడం చేసేవాళ్ళు. అరే పనికి మాల సన్నాసులారా, ఒక్క ఆధారం ఉందరా మీరు చూపించడానికి? మీ బతుకులకు ఒక్క ఆధారం చూపించగలుగుతారా? దానికి ఒక్కడ కూడా చూపించలేడు. చాలామంది క్రిస్టియానిటీకి వస్తున్నారు ప్యాగన్ కల్చర్లో వాళ్ళు, అనగా నానా రకాల గిరిజనుల తెగలోళ్ళు వచ్చిన తర్వాత మరలా తిరిగి తాంత్రిక విద్యలను అభ్యసించడం ప్రారంభిస్తున్నారు. ఇప్పటికి మీరు టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికను మీరు చూసుకోండి. వీటి గురించి అనగా ఆ రోజు గోవాలో ఆ కాలంలో ఈ మిడ్ వ్యాలీ సీజన్లో గోవాలో భయంకరంగా తాంత్రిక విద్యలను అభ్యసించే వాళ్ళు అనేటువంటి విషయాల గురించి అనేక ఆర్కియాలజికల్ ఎవిడెన్స్లు కూడా దొరికినాయి. ఉదాహరణకి మార్చి 12, 2009 టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రచురించినటువంటి కథనం కూడా మీరు చూడండి. అక్కడ క్లియర్గా ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ కూడా భద్రపరిచాడు. అక్కడ గోవాలో తవ్వుతూ ఉన్నప్పుడు ఎక్స్కవేషన్స్ చేస్తూ ఉన్నప్పుడు అండి ఒక గృహం బయటపడింది. ఒక ఎర్రని దుస్తువు మీద లేకపోతే ఒక ఎర్రని వస్తువు మీద పుర్రెకి సంబంధించినటువంటి కొన్ని లోపల ఎముకలు, తాంత్రిక విద్య జరిగినటువంటి ఆధారాలు దొరికినాయి. అవన్నీ కూడా మిడ్ వ్యాలీ సీజన్కి సంబంధించినవి అని చెప్పి కూడా టైమ్స్ ఆఫ్ ఇండియా మార్చి 12, 2009లో కూడా ఆర్టికల్ ప్రచురింపబడింది. అంతేకాదు 2013లో అనగా 4 ఏళ్ల తర్వాత మే 30వ తారీఖు 2013లో గోవా స్ట్రీట్స్ అని ఒక వీక్లీ మ్యాగజైన్ ఉంటుందండి. గోవా స్ట్రీట్స్, దాని పేరే గోవా స్ట్రీట్స్. అది గోవాలో మాత్రమే ప్రచురింపబడుతుంది ఆ పత్రిక. ఆ గోవా స్ట్రీట్స్లో కూడా క్లియర్గా ఆ రోజుల్లో తాంత్రిక విద్యలు జరిగేవని, చిన్న పిల్లని ఎత్తుకుపోయి మరి బలిచ్చేసేవాళ్ళని వాళ్ళ దేవతలకి చాలా రకాల ఆధారాలు పొందుపరిచారు. అలా గోవా స్ట్రీట్స్లో జరిగినటువంటి మే 30వ తారీఖు 2013 పత్రికను మీరు చూసిన, 2009 మార్చి 12లో టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఉన్నటువంటి కథనాన్ని, ఆర్టికల్ని మీరు పరిశీలించిన, ఆ రోజుల్లో తాంత్రిక విద్యలు భయంకరంగా ఉండేవని క్లియర్గా మనకి ఎవిడెన్స్తో సహా తెలుస్తుంది. ఇదే విధంగా ఆనాడు క్రిస్టియానిటీకి మారినటువంటి వాళ్ళు కూడా మరలా తాంత్రిక విద్యలు, పూర్వ ఆచారాలంటే తాంత్రిక విద్యల వైపు తిరగటం ప్రారంభించారు. చూసినటువంటి ఈయన ఇక్కడ ఉన్న పరిస్థితులన్నీ కూడా పైన వాళ్ళకి చేరవేశాడు సెయింట్ జేవియర్ గారు. దీని గురించి అంటే మన భాస్కర్ అన్నాయి, దుర్మార్గం భాస్కర్ అన్నాయి అంటే సెయింట్ జేవియర్ అంటాం కూడా రాదండి. ఈయన మళ్ళీ సెయింట్ జేవియర్ వ్యక్తిత్వం గురించి మాట్లాడుతుంటాడు. ఇద్దరు ఏమన్నాడు తెలుసా? సెంట్ జేవియర్ అట. ఒకసారి చూడండి మీరు. సెంట్ జావియర్ అని సెంట్ జేవియర్ ఏటా? సెంటా అత్ర ఏటంటారు దాన్ని? అత్ర జేవియర్ అని శుభ్రం ఇంకా బాగుంటుంది. సెంట్ జేవియర్, సెంట్ ఏ సెంట్ అన్నా? కొట్టుకునే సెంటా లేకపోతే గజాలు సెంట్లు భూములు కొలుస్తారు ఆ సెంటా? ఏ సెంటా? సెంట్ జేవియర్ కాదురా అయ్యా, సెయింట్ జేవియర్ అలాంటి పదం వేరు. చదివా ఉన్నాయి? ఎంబీబీఎస్ బాగానే చదివావా లేకపోతే డెహ్రాడూనో లండన్లో పోయి దొంగ సర్టిఫికేట్ తెచ్చుకున్నావు అయిపోయినట్టుగాను? నీ వ్యవహారం చూస్తుంటే అట్టానే ఉంటుంది. సెంట్కి తేడా తెలియదు నీకు. ఇంకా నేను అత్తరు బుడ్డి జేవియర్ అనలేదు నువ్వు. ఇంకాను ఏం మనుషులు అన్నాయి మీరు అసలు? పదాలైన ఆడేమో ఇంక్విజిషన్ రాదాడికి, ఆడు ఇంచువేషన్ అంటాడు. ఈ గోవా ఇంచువేషన్ గురించి గోవా ఇంచువేషన్ అంటారు. సెంట్ జావియర్ అని ఇంక్విజిషన్ అంటాం రానోడు ఇంక్విజిషన్ గురించి మాట్లాడతాడు, సెయింట్ జేవియర్ అంటాం రానోడు సెయింట్ జేవియర్ గురించి మాట్లాడతాడు. ఇక్కడ అది విచిత్రం. వీళ్ళందరూ చెప్తుంటే మీ విని అమ్మో నేర్చుకోవాలన్నమాట పిల్లల్లాగా వాళ్ళ దగ్గర కూర్చొని. ముందు పలకటం నేర్చుకోండి అన్న, చరిత్రల తర్వాత దవ్వుదూరులే కానీ ముందు పళ్ళకు పట్టినటువంటి ఆ పాసిని అది తుడుచుకోండి బాగా, అప్పుడైనా పదాలు సరిగ్గా వస్తాయేమో. అర్థమైందా? కాబట్టి అనే ముందు మీ క్లారిటీ లేదు. ఒకడేమో 250 గుళ్ళం పగలు కొట్టాడు అంటాడు, కరుణాకరణ ఏమో కాదు 1000 అంటాడు. నువ్వేమో అది కనుక ఏలే అనేస్తావు, నువ్వు 1000 పగలు కొట్టేశారంటే ఇక్కడ క్లారిటీ లేదు. ఆడేమో ఇంక్విజిషన్ అంటారు అంటే ఇంచువేషన్ అంటాడు, నువ్వేమో సెయింట్ అనాలరా ఆయన అంటే సెంట్ అంటావు. మీరందరూ ఏం మేధావులు అన్నాయి అసలు. మీ దెబ్బకి పాపం నా హిందూ సోదరులు ఎలా భరిస్తున్నారో మీరు అంటే వాళ్ళు నాకు అర్థం కావట్లా. ఏబిసిడీలు అని దద్దం మళ్ళీ దౌర్భాగ్యం. నేను ఏంటి సెయింట్ జెరోమ్ అట ఇంక్విజిషన్ చేయించాడట. ఒకసారి చూడండి, మా దుర్మార్గం అన్న ఏమంటున్నాడు. సెంట్ జావియర్ అనే శాల్తీ ఎవరైతే ఉన్నారో ఈ గోవా ఇంక్విజిషన్ అనేది తనే మొదలు పెట్టాడు. ఏమండి ఏంటన్నా? సెయింట్ జేవియర్ ఇంక్విజిషన్ చేయించాడా? ఆహా, ఎప్పుడున్నావన్నాయి? నువ్వేళ్ళు కాలు పీసుకేవాడు మా జేవియర్ తాతయ్యకి అక్కడికి వెళ్తే. సెయింట్ జేవియర్ కాలంలో అయిందా? ఏం మనుషులు అన్నాయి అసలు మీరు? సెయింట్ జేవియర్ కాలంలో జరగలే. సెయింట్ జేవియర్ 1552లోనే చచ్చిపోయాడు. సెయింట్ జేవియర్ 1552లోనే చచ్చిపోయాడు. అప్పుడు ఇంక్విజిషన్ జరగలే. కాస్త చదివి సావు. మా వాళ్ళకి చెప్తాను, ఇంకా ప్రేక్షకులకు చెప్తున్నాడు. ప్రేక్షకులు ఇది చదవండి అని చెప్తున్నాడు.
ముందు నువ్వు చదవరు అయ్యా, ముందు నువ్వు సరిగ్గా చదువు. అక్కడ ఏముందో 1552లోనే సెయింట్ జేవియర్ చచ్చిపోయాడు. ఇంక్విజిషన్ జరిగింది సెయింట్ జేవియర్ చనిపోయిన 8 సంవత్సరాల తర్వాత, అనగా పత్రికలు రాసిన 14 సంవత్సరాల తర్వాత. సెయింట్ జేవియర్ చనిపోయిన 8 ఏళ్ళకి ఇంక్విజిషన్ జరిగితే సెయింట్ జేవియర్ దగ్గర ఉండి ఇంక్విజిషన్ చేయించాడట. ఈయన వెళ్ళి ఆ రోజులో కాళ్ళు బితుకుతా ఒళ్ళొత్తుతా ఉండుంటాడు అలసిపోయిన జేవియర్కి. ఎందుకన్నా ఎన్ని అబద్ధాలు చెప్తూ ఉంటావు నువ్వు, నీకంటే మా బొడ్డోడు నయం అనిపించాడు, ఆడైనా నయం కరెక్ట్గా చెప్పాడు ఈయన చచ్చిపోయిన తర్వాత జరిగిందని. అది ఇక్కడ చిత్రం. అంటే చిన్నపిల్లోడు కంటే దారుణంగాను దరిద్రంగాను ఉంది నీ చదువు సంతకెల్లా. ఏమన్నాయి నీ చదువులు, నిద్రపోతా చదువుతావేంటి కళ్ళజోడు తీసి? కళ్ళజోడుతోనైనా చదువు మేల్కోండి, కళ్ళజోడు తీసి నిద్రపోతా చదివితే ఇట్టానే అర్థమైంది మళ్ళాను. కాబట్టి అన్న అసలు సెయింట్ జేవియర్ కాలంలో జరగలేదు అసలు ఇంక్విజిషన్. 1560లో ఇంక్విజిషన్ ప్రారంభించారండి. ప్రారంభించినప్పుడు కూడా ఏమీ లేదు అక్కడ వ్యవహారం. ఇంక్విజిషన్ అంటే ఏమీ లేదు, వచ్చి పొడవటాలు, గోర్లు పెట్టాల, రాక్షసుల రాకటాలు, మర్మాంగాల్లో కాల్చిరి కడ్డీలు పెడతారట. మా అన్నయ్య చెప్తున్నాడు చూడండి, మా కరుణాకర్ అన్నయ్య అంటాడు, అక్కడికి వచ్చేసి భయంకరంగా చిత్రహింసలు పెట్టేశారు అని చెప్పేస్తున్నాడు చూడండి. గోవా ఇంక్విజిషన్ అంటారు. మతం మారకపోతే ఆడవాళ్ల స్తనాలు కోసారు, తల్లిదండ్రుల కళ్ళ ముందే బిడ్డలను చంపేశారు. ఆ దారుణాలను చూసి కళ్ళు మూసుకోవడానికి కూడా అవకాశం లేకుండా ఆ తల్లిదండ్రుల యొక్క కను రెప్పలు కోసేశారు ఈ క్రైస్తవ మిషనరీలు, క్రైస్తవులు. చూశారు కదండి, అక్కడికి వచ్చారట, భయంకరంగా చిత్రహింసలు పెట్టేశారట. అసలు చెప్పటం చూడండి, తల్లిదండ్రులట అలా చూడాలని కంటిరెప్పలు కూసేశారట. ఈ అన్నగారు వెళ్ళి ఖర్చు పెట్టి తుడిసినట్టున్నాడు ఆ రోజుల్లో ఆ కన్నీళ్ళన్నిటి. నేను అంతే కదట, వాళ్ళ స్తనాలు కోసేసేవాడట, ఆడాళ్ళ స్తనాలు కోసేసారట, చిన్నపిల్లలనేమో చంపేసేవాళ్ళట, ఇవన్నీ చేసేవాళ్ళట. ఇంకొద్దిసేపు ఆగుంటేనండి ఇనేవాడు ఎదవైతే నక్కొచ్చి నీతులు చెప్పిందట. అట్టుండి దీని వ్యవహారం. ఇంకా ఇనేవాడు ఉన్నాడు అనుకోండి, ఇంకేమని చెప్తాడు తెలుసా? ఇంకేం చేశారంటే కిడ్నీలు తీసి ఇడ్లీలు చేసుకున్నాడు, పేగులు తీసి పూరీలు చేసుకున్నాడు, ఊపిరితిత్తులు బయట ఇలా గొత్తప్పాలు చేసుకున్నారు, రక్తం బాగా పెట్టి రక్తం సాంబార్ చేసుకున్నాడు అని చెప్తాడు ఇనేవాడు ఉంటే. ఇనేవాళ్ళు లేడు కాబట్టి ప్రశ్నించేవాడు ఉండబట్టి సరిపోయింది మనకి ఇక్కడ. లేకపోతే అన్నీ చెప్తాడు, పేగులతో పూరీలు వండుకున్నారండి మీకు తెలుసా అంటాడు వీడు. మన వనంలో నిజమేనేమో పేగులతో పూరీలు వండుకున్నారేమో అనుకుంటారు. ఇనేవాడు ఉంటే అన్నీ చెప్తాడండి, కిడ్నీలతో ఇడ్లీలు వండాడని కూడా చెప్తాడు వీడు. ఒక్కదానికి ఆధారం చూపించి సావడు కదా. ఓ పుస్తకం పేరు, ఆ పుస్తకాన్ని రచించినోడి పేరు, ఎన్నో పేజు, ఆ పేజీ నెంబరు ఏముండవు, చెప్పటమేక ఇచ్చం వచ్చినట్టు. అక్కడ కోక్కుంటాడు, ఇక్కడ కోక్కుంటాడు, ఏది గుర్తొస్తే అది చెప్తా ఉంటాడు. అరే అయ్యా ఏది చెప్పినా ఒక ఆధారాలతో చెప్పండి, ఓకేనా? ఇకపోతే అసలు ఆ రోజుల్లో ఏమీ జరగలేదు. మొట్టమొదట మీరు గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే, పోర్చుగీస్ వాళ్ళ ద్వారా ఏమీ గోవాకి క్రిస్టియానిటీ రాలే. చాలామంది అమాయకుల్లో ఉన్నటువంటి ఒక భావన ఏంటంటే, పోర్చుగీసోడు వచ్చి గోవాలో హిందువులందరినీ చంపేసి క్రైస్తవులుగా మార్చాడట. అరే నాయనా, ఈ పోర్చుగీసోళ్ళు రాకముందే గోవాలో క్రైస్తవ్యం ఉందిరా అయ్యా. గోవాలో క్రైస్తవ్యులు రాకముందే ఉంది. అది క్రీస్తు శకం 52 నుంచే ఇండియాలో క్రిస్టియానిటీ ఉంది. అనేక రకాల ఆధారాలు ఉన్నాయి. దమ్మున్న మగాడు కాదనేవాడు ఉంటే చెప్పండి. క్రీస్తు శకం 52 నుంచే క్రిస్టియానిటీ ఇండియాలో ఉంది. ఇప్పుడు పెట్టుకుంటా తెలుసా అండి, హీఈస్ వన్ ఆఫ్ ద ముస్లిం నావిగేటర్. ఇప్పుడు ఆయన కాదు, ఆయన నిన్నగాక మొన్న పుట్టినాడు కాదు. 1342 సంవత్సరం అంటే ఇప్పుడు కాదు. పోర్చుగీసోళ్ళు ఎప్పుడు వచ్చారు? పోర్చుగీసులో వాస్కోడిగామా వచ్చింది 1498లో వచ్చాడు వాస్కోడిగామా. పోర్చుగీస్ వాళ్ళందరూ 1502లో వచ్చాడు. అనగా 1498 కంటే ముందు 166 సంవత్సరాల క్రిందట, దాదాపుగా 1342 1343 ప్రాంతంలో ఒక మొరాఖియన్ నావిగేటర్, ఆయన పేరు ఇబ్న్ బెటూటా అనేటువంటి ఒక ఆయన ముస్లిం అండి. అతను ఈయన నావికుడు, ఈయన తిరుగుతూ ఉంటాడు ఎక్కువగా, సముద్రయానాలు అవన్నీ చేస్తూ ఉన్నప్పుడు ఇతను తన పుస్తకంలో క్లియర్గా రాశాడు. ఏమని రాశాడంటే, నేను జువారీ నది దగ్గరికి వెళ్ళాను. అంటే అప్పట్లో అఘాషి నది అనేవాడు, ఇప్పటికీ గోవాలో ఉంటుంది చూడండి జువారీ నది. మా విజయవాడ గుంటూరు వైపు కృష్ణా నది ఎంత ఫేమస్సో, మన గోవాకి వెళ్తే జువారీ నది అంత ఫేమస్. ఇలా జువారీ నది దగ్గర చాలామంది క్రైస్తవులు సెటిల్డ్ అయినట్టుగా, వాళ్ళు సెటిల్మెంట్స్ ఉన్నట్టుగా నేను ఆ కళతో చూశానని ఇబ్న్ బెటూటా రాశాడు. అంతేకాదు, గోవాలో తవ్వకాలు జరిగినప్పుడు అండి ఒక గోడని పగలగొట్టేటప్పుడు ఒక సిలువ బయటపడిందండి. ఆ సిలువని బట్టి కూడా, దాన్ని థామస్ క్రాస్ అంటారు, ఆ సిలువని బట్టి కూడా చూసినప్పుడు పోర్చుగీస్ వాళ్ళ కంటే ముందు క్రిస్టియానిటీ ఉందని అర్థమైపోయింది అక్కడ. పహ్లవి ఇన్స్క్రిప్షన్ కోస్మో కోస్టా గారు బయట పెట్టారు దాన్ని. కోస్మో కోస్టా గారు ఈ పరిశీలకుడు, ఆయన ఈ వీటి మీద ఇంక్విజిషన్ మీద ఆయన కూడా బయట పెట్టి పహ్లవి ఇన్స్క్రిప్షన్ కనుగొన్నప్పుడు అసలు క్రిస్టియానిటీ అనేది పోర్చుగీస్ వాడు రాకముందే, వాస్కోడగామా ఇక్కడ అడుగు పెట్టక మునిపే ఉంది అని కొండ బద్దలు కొట్టి చెప్పాడు అక్కడ ఆయన. కాబట్టి అసలు క్రిస్టియానిటీకి పోర్చుగీస్ వాళ్ళ సంబంధం లే.
వాళ్ళు క్యాథలికురాలు ఏదో వచ్చారు, వాళ్ళ ప్రచారం ఏదో వాళ్ళు చేసుకున్నారు. వాళ్ళ ప్రచారానికంటే ముందు, వాళ్ళకంటే ముందు గోవాలో క్రైస్తవులు అంతకు ముందే ఉన్నారు. ఈ సింపుల్ లాజిక్ ముందు మీరు తెలుసుకోండి. అంతే కదండి. ఇంక్విజిషన్ సమయంలో హిందువులు చంపేశారు, నానా రకాల హింసలు పెట్టారని అంటున్నారు కదండి. ఇంక్విజిషన్ సమయంలో ఒక ట్రావెలర్ గోవాలో తిరిగాడు. ఆ ఫేమస్ ట్రావెలర్ అతని పేరు ఏంటంటే ఫ్రాన్సిస్ పిరాట్. ఈ ఫ్రాన్సిస్ పిరాట్ అనేటువంటి ట్రావెలర్ అంటే సుమారుగా 1608 నుంచి 1613, ఇప్పుడు కాదు 400 ఏళ్ల క్రిందట ఈ సరిగ్గా ఇంక్విజిషన్ జరిగిందని చెప్తున్నారు కదా వీళ్ళు. ఆ కాలంలో గోవాలో విచ్చలవిడిగా తిరిగినోడు ఆయన ఒక ప్రయాణికుడు, ఆయన పేరు ఫ్రాన్సిస్ పిరాట్. ఈ ఫ్రాన్సిస్ పిరాట్ అనేటువంటి ఇతను క్లియర్గా తాను రాసినటువంటి పుస్తకంలో చెప్పాడు. ఆయన క్లియర్గా చెప్పాడు, ఏమని చెప్పాడో తెలుసా? అసలు ఇంక్విజిషన్ అన్నది ఇండియాలో ఉన్నటువంటి హిందువులకి కానీ, మూర్స్ అనేటువంటి తెగల వాళ్ళకి కానీ, క్రైస్తవులకి సంబంధం లేని వాళ్ళకి కానీ అప్లై కాదు. ఇది నేనన్నమాట కాదు, ఫ్రాన్సిస్ పిరాట్ అన్నమాట క్లియర్గా. ఆయన ఒక నావికుడు, ఆయన క్లియర్గా ఆయన ఒక ప్రయాణికుడు. ఆయన ఏమన్నాడంటే, నేను అక్కడికి వెళ్ళి కళ్ళారా చూశాను, అసలు అక్కడ ఇంక్విజిషన్లో ఆయన తన పుస్తకంలో ఆ రోజు రాసుకున్నాడు, అది ఇప్పుడు విషయం కదా, ఆ రోజు రాసుకున్న విషయం క్లియర్గా చెప్పాడు. ఇది కేవలం మూర్సు అండ్ ఇండియన్లో ఉన్నటువంటి హిందూ మతానికి చందని వాళ్ళకి మాత్రమే, అనగా ఎవరైతే క్రిస్టియానిటీకి వచ్చారో వాళ్ళకే ఈ ఎంక్వైరీ వర్తిస్తుంది, మిగతా వాళ్ళకు వర్తించట్లేదని ప్రత్యక్ష సాక్షి రాసినటువంటి మాట. అంటే దీనిలో భాగంగా మా కరుణాకర్ అని అంటాడు, 1000 గుళ్ళని దాదాపుగా